దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన కార్మిక సంఘాలు కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి భానుప్రసాద్ కోరారు. 1992 సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోనికి తీసుకుని కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయని ఆయన చెప్పారు. అలాగే భారత కార్మిక మహాసభ సిఫార్సులకు అనుగుణంగా స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రత అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చట్ట ప్రకారం పర్మనెంట్ కార్మికులు చేసే పని కాంట్రాక్టర్ కార్మికులు చేస్తే వారికి పర్మనెంట్ కార్మికుల వేతనాలు, అలవెన్స్, బెనిఫిట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లేబర్ కోడ్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కోరుతూ ఈ నెల 20వ తేదీన జరిగే సమ్మెలో కార్మికులు, అసంఘటిత కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా తెనాలి కార్యదర్శి షేక్ హుసేన్ వలీ పాల్గొన్నారు.